దివ్యాత్మా దిగిరమ్ము నూత్నీకరించుము మా జీవితాన్ని. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 39వ రోజు ధ్యానాంశము నూతనీకరణ రక్షణ. ఏ వ్యక్తి తనంతట తాను నూతనీకరించుకొనలేడు, నూతన హృదయమును సృష్టించుకొనలేడు. పవిత్రాత్మ దేవుని సహాయంతో పశ్చాత్తాపం చెంది పాపక్షమాపణ పొందినప్పుడే నూతన తత్వము రక్షణానుభవమును పొందగలము. దేవా, నాలో నూతన హృదయమును నిర్మలమైన మనస్సును సృజింపుము అని దావీదు వలె ప్రార్థించాలి. మన ప్రార్థనను అంగీకరించిన దేవుడు మనలోని పాపపు హృదయమును తీసివేసి నూతనమైన హృదయమును ఇస్తారు. పొందిన రక్షణను, నూతనత్వమును అంతము వరకు అనగా దేవుని రెండవ రాకడ వరకు నిలబెట్టుకున్న వారు గొప్ప బహుమానమును పొందెదరు. అందుకే పునీతుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, మీ పూర్వపు జీవితమును పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరముగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనము గావించుకొనుడు. దేవుని పోలికగా సృజించబడిన కొత్త స్వభావమును ధరింపుడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుండి 24 వరకు. కాబట్టి నాలో వచ్చిన నూతన హృదయమును ప్రార్థన, వాక్య పఠన, ధ్యానముల ద్వారా అంతం వరకు కాపాడుకుంటానా అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నా హృదయేశ్వర, మీరు దయచేసిన నూతనత్వమును పొందిన రక్షణానందమును బట్టి లెక్కలేని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాను. నేను పొందిన నూతన హృదయము రక్షణను పాడు చేయుటకు వచ్చు శోధనలను జయించు శక్తిని, బలమును ప్రసాదించమని, అంతము వరకు రక్షణ కాపాడుకొనుటకు సహాయము చేయమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా. పేతురు నీడా రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా. అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, కుమ్మరించు పరలోక దివ్యాగ్నిని. అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, కుమ్మరించు పరలోక దివ్యాగ్నిని. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయ, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయ, అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు, అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు. దివ్యాత్మా దిగిరమ్ము నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము. నూతనీకరించుము మా జీవితాన్ని, నూతనీకరించుము మా జీవితాన్ని.